ఆదోని జిల్లా కావాలని గత 54 రోజుల నుంచి ఇక్కడ దీక్షా శిబిరం నిర్వహిస్తున్న ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ పట్టించుకుపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే మొన్న ఇచ్చిన 3 జిల్లాల కంటే కూడా ఆదోని, ముఖ్యంగా మార్కాపూర్తో పోలిస్తాం, మనకు దగ్గర మార్కాపూర్ కాబట్టి మార్కాపూర్ కంటే ఆదోని, నేను అడ్వకేట్గా చెప్తున్నా, ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా చెప్తున్నా, ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా చెప్తున్నా, నాకు ఎవరి మీద కక్ష లేదు, ఏ రాజకీయ పార్టీ మీద ఇది లేదు. ఒకటే చెప్తున్నా, ఆదోని జిల్లా 1000 times బెటర్ దాన్ మార్కాపూర్. ఎందుకంటే 2-3 కారణాలు చెప్పిన. ఆదోనికి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 అసెంబ్లీ నియోజకవర్గ జనాభా 13 లక్షలు. మార్కాపురం 4 నియోజకవర్గాలు ఏమున్నాయి, దాని జనాభా అంతా కలిపినా కూడా 9 లక్షలు ఏమో ఉంది. జనాభా పరంగా చూసుకున్నా, భౌగోళిక పరంగా చూసుకున్నా, వ్యాపార పరంగా చూసుకున్నా, అభివృద్ధి పరంగా చూసుకున్నా ఆదోని ఫార్ బెటర్. ఇప్పుడు తీసుకున్న నేనేమో మార్కాపూర్కి ఇచ్చి మిగతా 2 జిల్లాలు కొత్తవి ఇచ్చి ఆదోనికి ఇవ్వకపోవటానికి కారణము రాజకీయ కారణమా, పరిపాలన కారణమా అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని మీద ఉంది. మేము ఒట్టే కోరుతున్నాం. మేము ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఉన్నాం కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ మిగతా టీడీపీ నాయకులు కానీ ఎవరికైనా కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎందుకు ఇవ్వలేదని మాకు చెప్పండి. నువ్వు కన్విన్స్ అయితే మాకు ఎందుకు ఇవ్వలేదని చెప్తే ఒప్పుకుంటాం, అంతే తప్ప మేము ఇవ్వము అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. నేను ఇదే మున్సిపల్ హై స్కూల్, ఆదోనిలో మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్నా, ఇదే కాలేజీలో చదివినా, ఇప్పుడు ఢిల్లీలో సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నాకు ఎందుకులే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఇక్కడ పుట్టినందుకు ఇక్కడ రుణం తీసుకోవటానికి మేము ఏ విధంగా చేయాలా? రేపు 24వ తేదీ ఆదోనిలోన మొత్తం నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి ఉన్న అన్ని బార్ అసోసియేషన్ నుంచి అడ్వకేట్లు పిలుస్తున్నాము, అక్కడ మీటింగ్ పెట్టుకుంటాము. ఏం చేయాలా? ఇప్పుడు జేఏసీ వాళ్ళు 54 రోజుల నుంచి చెప్తున్నారు. నేను ఖచ్చితంగా మీకు చెప్తా, ఈ పార్టీ నాయకులు కొంతమంది దీన్ని డైల్యూట్ చేయాలని చూస్తున్నారు, దీన్ని ఎట్లా నీరుగార్చాలని చూస్తున్నారు, దీన్ని ఏ విధంగా చేయాలని చూస్తారు. కానీ అది చాలా తప్పది. ఇక్కడ రాజకీయాలకు సంబంధం లేదు. ఇక్కడ 13 లక్షల మంది సెంటిమెంట్ ఇన్వాల్వ్ అయింది దీంట్లోన. ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్ వీళ్ళంతా కూడా వీళ్ళు గెలిచి ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీ, మినిస్టర్లు అయినా అంటే ఈ 13 లక్షల మంది ఓటేస్తేనే అయినారు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయ వ్యక్తులకు అతీతంగా దయచేసి అందరూ ముందుకు రండి. మేము అడ్వకేట్లుగా మేము తప్పకుండా వీళ్ళకి సహకరిస్తాము. నేను బీజేపీ నాయకుడు అయినా కూడా నాకు బీజేపీ నాయకుడి కంటే కూడా అడ్వకేట్గానే ఇంకా ఎక్కువ ఇక్కడ బలం ఉంది కాబట్టి నేను తప్పకుండా ఈ ఏదైతే ఆదోని జిల్లా కావాలని డిమాండ్